హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ మై ఛానల్. మీరు చూస్తున్నది కొచ్చిలోని త్రిపునితురలో ఉండే పురాతన మ్యూజియం మరియు ప్యాలెస్. దీని పేరు హిల్ ప్యాలెస్ అని పిలుస్తారు. ఈ హిల్ ప్యాలెస్ని 1865లో కొచ్చిన్ మహారాజు చేత నిర్మించబడింది. ఇప్పుడు ఇదే కేరళలోని అతిపెద్ద మ్యూజియంగా చెప్పుకుంటారు. దీనికి సంబంధించిన స్టోరీ మనమైతే తెలుసుకుందాం. ఈ కొచ్చి యొక్క రాజు రాజా రమవర్మ దీన్ని 1865లో అయితే నిర్మించడం జరిగింది. కొచ్చి రాజ్యం యొక్క అధికారిక రాజధాని గతంలో త్రిశూర్ ఉండేది. అంతేకాకుండా మహారాజు యొక్క రాజు కార్యాలయం ఆస్థానం కూడా అక్కడే. వీళ్ళ ఆచార సాంప్రదాయాల ప్రకారం కొచ్చి రాణి పెన్ వాజీ తంపురన్ యొక్క స్థానం రాజధానిగా పరిగణించబడింది. సో ఈ కొచ్చి రాజు కుటుంబానికి మాతృవంశ సాంప్రదాయం ఒకటి. సో వీళ్ళు ఏంటంటే మాతృవంశాన్ని వీళ్ళు ఏదైతే వాళ్ళు పరిపాలిస్తున్నారో దాన్నే రాజధానిగా వీళ్ళే దాన్ని నిర్మించుకోవడం జరిగిందన్నమాట. ఈ కొచ్చి రాజ కుటుంబానికి మాతృవంశ సాంప్రదాయం ప్రకారం కాబట్టి రాణి ఎవరి అధికారంలో రాజు పరిపాలిస్తాడో ఆ రాష్ట్రాన్ని వీళ్ళు రాజధానిగా తీసుకుంటారు. తర్వాత 1755లో రాణి మరియు వారి పరివారం అంతా కూడా త్రిపునితురలో ఉండడం మొదలుపెట్టారు. కాబట్టి తర్వాత కాలక్రమంలో త్రిపునితుర రాజధానిగా మారడం అయితే జరిగింది. తరువాత రాజులు, యువరాజులు కూడా ఇక్కడ నుంచే పరిపాలించడం జరిగింది. ఈ రాజ కార్యాలయాన్ని రాజు యొక్క ప్రయోజనం కోసం 1865లో రాజ కార్యాలయంగా నిర్మించడం జరిగింది. మొదట్లో రాజు కార్యాలయంగాను, కోర్టు భవనంగాను మరియు రాజు యొక్క కార్యాలకు సంబంధించి న్యాయస్థానం అన్నీ కూడా ఇక్కడి నుండి నడిపేవారు. తర్వాత కాలక్రమేణా ఈ ప్యాలెస్ను కొచ్చిన్ రాజ కుటుంబం కేరళ ప్రభుత్వానికి దీన్ని అప్పగించడం జరిగింది. ఇన్ 1980లో అంటే 1980లోనే ఈ ఏదైతే మనము హిల్ ప్యాలెస్ అని చెప్తున్నామో దీన్ని అయితే వాళ్ళు కేరళ ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. వారు దీన్ని 1986లో దీన్ని పురావస్తు శాఖ వాళ్ళు ఎప్పుడైతే దీన్ని తీసుకున్నారో పురావస్తు శాఖ వాళ్ళు దీన్ని స్వాధీనం చేసుకొని 1986లో ప్రజల సందర్శనార్థం దీన్ని తెరవడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్యాలెస్లో ఎన్నో చిత్రాలు, సినిమాలు కూడా చిత్రీకరించడం జరిగింది. ఘాటింగ్ అయితే చేశారు. అండ్ వాటిలో మనకు తెలిసిన కొన్ని చిత్రాలు అండ్ మలయాళం చిత్రాలు ఎక్కువగా చిత్రీకరించడం జరిగింది. ఎందుకు అంటే ఇది ఉంది కేరళ గవర్నమెంట్లో కాబట్టి, కేరళ మాతృభాష మలయాళం కాబట్టి మోస్ట్ ఆఫ్ ది మలయాళం ఫిల్మ్స్ కూడా ఇక్కడే చిత్రీకరించడం జరిగింది. వాటిలో కొన్ని మమ్ముట్టి ఫిల్మ్స్ అండ్ మోహన్ లాల్ ఫిల్మ్స్ అయితే ఎక్కువగా షూట్ చేశారు. వాటి పేర్లు మణిచిత్ర రాజు 1993లో, నెక్స్ట్ మున్నామురా 1988లో అండ్ కలియు రాజుల్, తర్వాత డ్రీమ్స్ అండ్ చోటా ముంబై పలు చిత్రాలు అయితే ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. మనకు తెలుగులో తెలిసినంత వరకు ఫస్ట్ చంద్రముఖి ఫిల్మ్ని ఘాట్ చేసింది కూడా ఈ భవనంలోనే. సో అటువంటి పేరుగాంచిన భవనం అన్నమాట. సో ఇది చాలా పెద్ద భవనం. దీన్ని చూస్తే చాలా చాలా అద్భుతంగా అయితే దీన్ని నిర్మించడం జరిగింది. ఇందులో కొచ్చిన్ రాజకుటుంబం యొక్క కిరీటాలు, ఆభరణాలు, పెయింటింగ్స్, రాతి మరియు పాలరాతి శిల్పాలు, ఆయుధాలు అండ్ శాసనాలు, నాణేలు, విలువైన రాళ్ళు,
గంభీరమైన పడకలు ఇలాంటివన్నీ కూడా ఈ హిల్ ప్యాలెస్ మ్యూజియంలో అయితే పెట్టడం జరిగింది. సో అందుకే ఈ హిల్ ప్యాలెస్ అనేది కేరళలోనే అతిపెద్ద మ్యూజియంగా చెప్పుకోబడుతుంది. సో దీనికి ఇటువంటి గొప్ప పేరైతే ఉంది. సో హిల్ ప్యాలెస్ ఇది మనకు చూశారు కదా, ఇది దీని యొక్క హిస్టరీ. ప్రజెంట్ అయితే దీన్ని ప్రజల యొక్క సందర్శనార్థం దీనైతే చూపిస్తారు. లోపల పిల్లలు ఆడుకోవడం కోసం ఆట స్థలాలు ఉన్నాయి. దానితో పాటు చూడ్డాని కోసం మనకు మ్యూజియం అయితే పురాతన వస్తువులు అయితే మనకు లోపలైతే సందర్శనార్థం కోసం ఉంచారు. దానితో పాటు ఇక్కడ కూడా మనకు ఇక్కడ కనిపిస్తాయి. సో వీటిని కూడా ఇక్కడైతే చూశారు కదా. మరిన్ని ఇలాంటి ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.